మిస్టీరియస్ ఫోటోస్ వీడియోస్ మనకి ఇన్స్టాగ్రామ్లో న్యూస్ ఛానల్స్లో కంటిన్యూస్గా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మిస్టీరియస్ ఫోటోస్ వీడియోస్ వెనుకున్న స్టోరీ ఏంటి? ఎవరి ఎప్స్టీన్? ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి యూఎస్ఏలో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. తను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే తనకి ఓన్ జెట్స్ అండ్ ఐస్లాండ్ అండ్ యూఎస్లో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, రాయల్ ఫ్యామిలీస్తో డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్న ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఇంత పెద్ద పవర్, ఇంత పెద్ద సర్కిల్ ఉన్న ఈ ఎప్స్టీన్ తన ఓన్ ఐస్లాండ్లో ఈ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అందరితో ఒక పార్టీ కండక్ట్ చేసి అందులో వీళ్ళు చేసే పనులు అన్నీ ఇన్ని కాదు. ఈ పార్టీలో చిన్న పిల్లల్ని మర్డర్స్ చేయడం, వాళ్ళని రేప్ చేయడం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్లెష్ని తినడం, వీళ్ళు చేసిన ఈ దారుణాలన్నీ కలిపి ఒక ఫైల్లో పెట్టారు. అదే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్లో ఉన్నవి ఒక 3 మిలియన్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లైట్ లాగిన్స్. ఈ ఎప్స్టీన్ ఇంకా సెలబ్రిటీస్తో కలిపి చేసిన జర్నీ, ఫ్లైట్ లాగిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి వచ్చిన ఈమెయిల్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ అండ్ 3000 ఆఫ్ వీడియోస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఉన్నదే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్ అన్నీ ఎలా బయటకు వచ్చాయి? అయితే ఈ ఫైల్స్ అన్నీ ఎలా బయటకు వచ్చాయి? 2005లో ఈ ఎప్స్టీన్ పైన ఒక అమ్మాయి ఒక ఎలిగేషన్ అయితే వేయడం జరిగింది విత్ ప్రూఫ్స్తో. అరెస్ట్ అయితే చేశారు కానీ పనిష్మెంట్ అయితే ఇవ్వలేకపోయారు. చాలా సాఫ్ట్ పనిష్మెంట్తో కొన్ని నెలల్లోనే బయటకు వచ్చేసాడు. ఈ అమ్మాయి చేసిన సాహసంతో చాలామంది బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు అండ్ వీళ్ళు చేసిన దుర్మార్గ పనులన్నీ బయట పెడుతూ ఉన్నారు. అరెస్ట్ అయితే చేశారు. ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది. యూనో, సర్ప్రైజింగ్లీ ఈసారి జైల్లోనే చనిపోయాడు. జైల్లో ఎలా చనిపోయాడు? అన్ని కెమెరాస్ ఉండగా, అంతమంది సెక్యూరిటీ ఉండగా తను హ్యాంగింగ్ చేసుకుని చనిపోయారంటే ఎవరైనా నమ్ముతారా? తను చనిపోయే టైంలో కెమెరాస్ ఆఫ్ అయ్యాయి, సెక్యూరిటీ మొత్తం నిద్రలో ఉన్నారు. తను హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది ఒక చిన్న సైజ్ టవల్తో. అదైతే యూఎస్ ప్రజలైతే నమ్మలేదు కానీ వాళ్ళు అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అక్కడ మొదలైంది. దీన్ని చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ తప్పు చేశారా? అదంతా నిజమేనా? ఇదంతా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నాకు సంబంధించినంత వరకు వాళ్ళు నిజంగానే ఈ మర్డర్స్లో, రేప్లో, ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయి ఉండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండి కూడా వాళ్ళు బయటికి చెప్పలేదు అంటే డెఫినెట్గా వాళ్ళు తప్పు చేసినట్టే. అండ్ కోర్టు అయితే ఇంకా తీర్పు ఇవ్వలేదు అండ్ చాలామందిని కాపాడదామని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. లెట్స్ సీ